కూర్చున్నా. కానీ లోపల ఏదో ఒకటి చేయాలనేది మాత్రం ఉంది. ఏదో ఒకటి చేయాలి, లైఫ్ మాత్రం ఇది కాదు అని చెప్పి కూర్చున్నా. నెక్స్ట్ మంత్ చెక్ మళ్ళీ వచ్చింది ఎంఎస్ఆర్ గారిది, 1,92,000 సీన్ సార్ మళ్ళీ పంపించింది నాకు. ఒక్కటే నెలలో 20,000 పెరిగినాయి. 20,000 రూపాయలు ఎట్లా పెరిగింది? నా జీతం 20,000 పెరగాలంటే 10 సంవత్సరాలు కష్టపడాలి నేను. ఇక్కడ 20,000 రూపాయలు ఒకటే నెలలో పెరిగింది. ఇప్పుడు నేను ఈ 20,000 రూపాయలు ఎట్లా పెరిగిందని సీన్ సార్ని అడిగినా మళ్ళీ మీటింగ్ అంటాడు. ఇప్పుడు మీటింగ్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డబ్బులు ఎట్లా వస్తాయో నాకు తెలుస్తుంది. దాని తర్వాత ఒకటే నెల 20,000 ఎట్లా పెరిగినా కూడా నాకు తెలుస్తుంది. ఈ అన్నిటికీ ఆన్సర్ ఏంది అంటే మీటింగ్కి వెళ్ళటం. పోనీ ఇప్పుడు సీన్ సార్ ఫోన్ చేసి మీటింగ్ ఏడుందని అడుగుదామా? ఈగో ఒప్పుకోదు. ఎందుకంటే నాకు మీటింగ్ అవసరం లేదు, నేను తోపు తురుం తుపాకీ అని చెప్తే మన ముందే. ఇప్పుడు మళ్ళీ నేనేమంట అడగాలి అని చెప్పి నేను ఫోన్ చేయలేదు సీన్ సార్ గారు. నాకు సీన్ సార్ ఫోన్ చేసి మీటింగ్ ఉంది వస్తావారా అన్నాడు. ఇక నేను ఏం ఆలోచించకుండా మీటింగ్కి వెళ్ళిపోయాను సార్. నేను ఇప్పుడు 4,99,000 అంటే 5 లక్షల రూపాయలు తీసుకునే పాండు సారు, 3 లక్షల రూపాయలు తీసుకునే నా అప్లైన్ సీన్ సారు, నేను వెళ్ళాం బండి మీద. మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే ఆ మీటింగ్ లో నాకు వచ్చినటువంటి క్లారిటీ వెస్టేజ్ మీద, ఈ రోజు నా టీంలో గాని ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో గాని నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టడానికి కారణం సార్.